యూరియా మాయ ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక యూరియా మాయ అని రాసింది. కష్టాలకు అసలు కారణం ఏమిటి ఏమిటి అని క్వశ్చన్ చేస్తున్నారు రాధాకృష్ణ గారు. ఒక్కో బస్తాపై 2000 రూపాయల సబ్సిడీ ఉంటుంది. అందుకే రైతులు ఎక్కువగా యూరియా కొనాలని చూస్తారు. 266 రూపాయలకే బస్తా యూరియా విక్రయిస్తారు. ఇతర ఎరువులు 1350కి పైగానే దొరుకుతాయి. యూరియా వినియోగానికి రైతుల మొగ్గు. సూచించిన దానికంటే రెట్టింపు వాడకం. అక్రమార్కుల పాపము కారణమే. సిండికేట్గా సొంతం చేసుకుంటున్న కొందరు రాశారు కదా. అంటే ఉన్నట్టే కదా, సిండికేట్ ఏర్పడుతున్నారు, ఆ బ్లాక్ మార్కెట్కి తరలిపోతోంది, దోచుకుంటున్నారు ఈ ప్రభుత్వ హయాంలో. ఇదే ఒక్క బస్తా తగ్గుంటే తాడేపల్లికి వెళ్ళిపోయిందని రాసుండేవాళ్ళు లాస్ట్ ఐదేళ్లలో. గత 5 ఏళ్లలో ఒక బస్తా యూరియా దొరకలేదంటే, ఒక బస్తా తగ్గిందంటే తాడేపల్లికి తరలి వెళ్ళిన యూరియా బస్తాలు అని రాసేవాళ్ళు. ఇది మొదటిది సార్. కావాలంటే దొరకట్లా, కానీ 500 600 అయితే 600 అయితే దొరుకుతుంది. 400 రూపాయలు అదనంగా షార్టేజ్ లేదనేదే కదా మీరు బ్లాక్ మార్కెటింగ్ మీ కళ్ళ ముందే చేస్తున్నారు, మీరే చేస్తున్నారు అనేదే కదా అర్థం అవుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆందోళన కార్యక్రమం రైతులతో కలిసి నిర్వహిస్తోందని నిన్న అధికారులతో మీటింగ్ పెట్టి వెంటనే అక్కడికక్కడే కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఫోన్. అదనపు యూరియా కేటాయింపులకు వినతి. కాకినాడ చేరుకున్న నౌకలోని 7 ర్యాకుల ఎరువులు ఇవ్వడానికి నడ్డా అంగీకారం. కొరత లేదని రైతులకు భరోసా ఇవ్వాలని చంద్రబాబు అధికారులకు సూచించారంట. అయిపోతే ఈనాడు దినపత్రిక 50,000 టన్నుల యూరియా చంద్రబాబు కోరిన వెంటనే కేటాయించిన కేంద్ర మంత్రి నడ్డా. మే జూన్లో రావాల్సినటువంటి యూరియా వైఎస్ఆర్సీపీ రైతులు కలిసి రోడ్డెక్కిన తరువాత చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తారు. అప్పటికప్పుడు నడ్డా గారు స్పందిస్తారు. నడ్డా గారు ఫోన్ నెంబర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదా? వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన తర్వాతే 50,000 టన్నులు రాష్ట్రానికి వస్తాయా? 50,000 టన్నులు మీరు రాష్ట్రానికి కేటాయించేటట్టు చేశారంటే మీరు ఎప్పుడు చేయాల్సిన పని ఇది? పోనీ రైతులు ఎంతగా 1 నెల నుంచి ఈ అవస్థలు పడుతున్నారు కదా. ఎస్ వెంకటరెడ్డి గారు, ఏంటిది 50,000 టన్నులు వచ్చేస్తున్నాయంటే ఒక రోజు ఆగుండొచ్చు కదా. మీరు అనవసరంగా ఆందోళన దిగారు, నిరసనలు తెలియజేశారు, ఇంత యూరియా తెప్పిస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు అట్లానే ప్యానల్లో ఉన్న అందరికీ సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ముందుగా విజయబాబు గారికి, ఎందుకంటే రైతులకు సంబంధించి నిజంగా మేమందరం కూడా రైతు బిడ్డలం. రైతులకు సంబంధించి ఒక పాట రాసి ఈరోజు రైతులు పడుతున్నటువంటి అవస్థల్ని తను తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో రాసినందుకు ముందుగా ఆయనకు కూడా ధన్యవాదాలు. అట్లానే నాగిరెడ్డి అన్నకు కూడా ధన్యవాదాలు. ఇక్కడ వాళ్ళు రాసిన దగ్గరే యూరియా ఏమైందనేది క్లియర్గా రాశారు. మీరు ఇందాక చదివి వినిపించారు. యూరియా మాయ. ఇది యూరియా మాయ కాదు, యూరియా మాఫియా. యూరియా మాయం అవ్వలేదు, యూరియా మాఫియా అయ్యింది. యూరియా మాఫియా చేతుల్లో బందీగా అయ్యింది. రైతులకు అందాల్సినటువంటి యూరియా ఏం పందికొక్కులే ఎత్తుకెళ్ళి తినలా, తెలుగుదేశం పార్టీ నాయకులు తినేశారు. ఏది దాని ద్వారా వచ్చే డబ్బుల్ని పక్కదారి పట్టించి దాంట్లో వాళ్ళే హెడ్డింగ్ రాశారు. ఇది తెలుగుదేశం పార్టీ కరపత్రిక ఆంధ్రజ్యోతి. అక్రమార్కుల పాపమే కారణం. యూరియా మాయం అవటానికి అక్రమార్కుల పాపమే కారణం. సిండికేట్గా సొంతం చేసుకున్న కొందరు, అంటే మన మద్యం దుకాణాలని ఎట్లా సిండికేట్గా సొంతం చేసుకున్నారో రైతులకు అందాల్సినటువంటి యూరియా కట్టాలని ఏదైతే టన్నులు యూరియాని సిండికేట్గా సొంతం చేసుకున్నారని చెప్పి వాళ్ళ దినపత్రికే రాసింది. రాసి ఇందాక నాగిరెడ్డి గారు లెక్కలతో ఎలా వివరించారో అదే లెక్కలను ఈరోజు ఆంధ్రజ్యోతి కూడా ఈ లెక్కన కొరతే ఉండొద్దు, ఈ లెక్కన కొరతే ఉండొద్దు. ఏంటి ఆ లెక్క? ఈ సీజన్కు 6.22 లక్షల టన్నుల యూరియా అవసరమని అంచనా వేశారు. అంటే 6,22,000 టన్నులు యూరియా అవసరమని అంచనా వేస్తే దీని ప్రకారం కేంద్రం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 3.77 లక్షల టన్నుల యూరియా వచ్చింది. ప్రారంభ నిల్వతో కలిపి 6.75 లక్షల టన్నులు ఉంది. అంటే మనకు అవసరమైందంత 6,22,000 టన్నులు అవసరమైతే 6,75,000 టన్నులు ఉంది. అంటే అదనంగా ఉంది ఉండాల్సినటువంటి యూరియా కంటే అదనంగా ఉంది. దాంట్లో ఇప్పటి వరకు 5,97,000 టన్నుల యూరియాను అమ్మేశారు. ఎవరికి అమ్మారు? రైతులకు అమ్మలా. మరి ఎవరికి అమ్మారు? 5,97,000 టన్నుల్లో రైతులకు 3 లక్షల టన్నులు ఏమైనా అందిందేమో. మిగిలిన ఎవరికి అమ్మారు? ఇంకా 77,000 టన్నులు అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు అంటే నిన్నటి లెక్కల ప్రకారం 77,000 టన్నులు ఆల్రెడీ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయగానే ఇంకొక 50,000 టన్నులు వస్తుంది. మరి ఇంకా రైతులకు అందట్లేదని చెప్పి ఈరోజు ఆంధ్రజ్యోతి, నేను వీళ్ళు పశువుల, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు యూరియా ఉందని ఎవడన్నా రాస్తే వాళ్ళు పశువులు, యూరియా అందట్లేదని చెప్పి ఎవరన్నా రాస్తే వాళ్ళు పశువులు అన్నారు కదా. ఇది ఆంధ్రజ్యోతి ఈరోజు పత్రిక సార్. ఎమ్మిగనూరు యూరియాతన
అంటే యూరియా అందట్లేదు సార్, ఒక్క బస్తా అయినా ఇవ్వండి అంటూ వేడుకోలు. ఇది ఆంధ్రజ్యోతి ఈరోజు పత్రిక. ఇది కూడా ఇది ఈనాడు. మాటల్లో కోటలు చేతల్లో చుక్కలు బాపట్ల. ఆరుగాలం శ్రమించే రైతుకు ఆది నుంచి కష్టాలు తప్పట్లేదు. ప్రస్తుతం ఎరువులు అందక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఎరువుల కొరత లేదని అధికారులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇది ఈనాడు. ఇది కూడా ఈనాడు. రైతులకు యూరియా కష్టాలు ఈరోజు పత్రికలు, జిల్లా పత్రికలు. దాని తర్వాత ఇది మన వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాకు సంబంధించిన శ్రీకాకుళం ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఎన్ని ఫోటోలు ఉన్నాయో చూడండి సార్. బఫే కోసం నిలబడుతున్నారు వాళ్ళు. వీళ్ళందరూ బఫే కోసం నిలబడారు సార్. యూరియా కోసం రైతులు బారులు. వీళ్ళేం బఫే భోజనాల కోసం నిలబడలా. ఆ రైతు పండించి ఆ యూరియా వస్తే ఆ పంట బాగుపడుతుంది. దాని ద్వారా మనందరికీ అన్నం పెట్టడానికి, బఫే భోజనాలు కాదు మామూలు భోజనాలు పెట్టడానికే ఆ అన్నం కోసమే నిలబడ్డారు. ఆ అన్నం మనకు పెట్టడానికి నిలబడ్డారు రైతన్న. ఇది శ్రీకాకుళంలో వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా. యూరియా కోసం రైతులు బారులు. ఎన్ని ఫోటోలు చూడండి. 1 2 3 4 5 6. సో ఇది నిన్న పత్రిక. యూరియా కోసం రైతులు క్యూ. ఇది కూడా ఈరోజు పత్రిక. అధిక ధర అయినా చెల్లించుకునేందుకు సిద్ధం. మరి ఏమైంది యూరియా? అదే సార్, అసలు ఏమైంది యూరియా? అంటే కేంద్రం దగ్గర బ్లాక్ లో కొంటారేమోనండి. అదే సార్, ఎంత దారుణం చూడండి సార్. సార్ పైన హెడ్డింగ్ చూడండి, కింద హెడ్డింగ్ చూడండి. సమృద్ధిగా యూరియా. సమృద్ధిగా యూరియా. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సమృద్ధిగా యూరియా. పైన ఆంధ్రజ్యోతాలు చూసుకోవాలి కదా, చంద్రబాబు నాయుడిని ఎర్రడం చేయడం కాకపోతే. పైన చూడండి, యూరియా కోసం ఉదయగిరిలో బారులు. అలాంటిదే ఒకటి చూపిస్తాను, ఒక్కసారి ఆ క్లిప్ కూడా వేయండి. ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఆయన సమృద్ధిగా యూరియా ఉందంటున్నాడు. ఇక్కడ రైతులు బారులు తీరారు. ఇక్కడేమో బారులు తీరారు. ఎట్లా తీరారు? వాళ్ళని ఖాళీగా పని లేకుండా వెళ్ళరు కదా. రైట్, అది కూడా చూడండి సార్. యూరియా వెతలు మళ్ళీ డిమాండ్ అనుగుణంగా ఎరువులు పంపిణీ చేస్తున్నాము వెల్లడించిన సీఎం చంద్రబాబు. అక్కడేమో కష్టాలు, ఇక్కడ డిమాండ్ ఎంత ఉందో అంత ఇచ్చేసామని చంద్రబాబు నాయుడు గారు. పక్కనే 2 వార్తలు. అదే సార్, యూరియా వెతలు చూడండి. అక్కడ చూడండి. ఈ రోజు పత్రిక కూడా సార్. ఈ రోజు పత్రికలో చూడండి, సమృద్ధిగా యూరియా ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. పైన యూరియా కోసం రైతులు బారులు. సమృద్ధిగా యూరియా ఉంటే యూరియా కోసం రైతులు ఎందుకు బారులు తిడతారు? రెండో పాయింట్ ఇక్కడ కీలకంగా చంద్రబాబు నాయుడు గారు, ఇది 4వ తారీఖు సార్, అంటే 5 రోజుల క్రితం 95,000 టన్నులు యూరియా ఉంది ఆంధ్రప్రదేశ్ శాసనంలో. మరి 5 రోజులుగా ఈ 95,000 టన్నులు ఏ పందికొక్కుల దగ్గరికి వెళ్ళింది? ఏ తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళింది? సాక్షాత్తు మీ పత్రికలే క్లియర్గా రాస్తున్నాయి. కొంతమేర యూరియా పక్కదోవ పట్టుతుంది. ఆంధ్రజ్యోతి రాస్తుంది. సిండికేట్గా సొంతం చేసుకుంటున్నారు. క్లియర్గా రాస్తున్నారు. అంటే యూరియాని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మెక్కేశారు. ఎవడన్నా అన్నం తింటాడు, ఇంకేదన్నా డబ్బులు మెక్కుతారు. యూరియాని మెక్కేది ఏందండి? అసలు వీళ్ళు మనుషులేనా? వాళ్ళ పత్రికలే. మళ్ళీ సాక్షి అంటే సాక్షి పత్రిక రాసింది అంటారు. మీ పత్రికలే. ఎవరు రాసేది? సిండికేట్ అయ్యేది ఎవరు? వైసీపీ వాళ్ళు. ఎవరికి అప్పుడు అధికారంలో ఉంది మీరే కదా. అంటే అధికార పార్టీ కూటమి పార్టీ నేతలే కొమ్మక్కయ్యారని కదా. దీంతో పాటు ఇంకో పెద్ద స్కామ్ ఉంది సార్ ఇక్కడ. ఏంటి స్కామ్ అంటే చూడండి, మొత్తంగా అంటే యూరియా కానీ డిఏపి కానీ అలానే ఎస్ఎస్పి ఎంఓపి ఇట్లాంటి ఎరువులన్నీ కలిపి మొత్తంగా 39 లక్షల టన్నులు అవసరం రాష్ట్రానికి. కానీ 35 లక్షల టన్నులు చాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఒప్పి లేఖ రాసి, ఎందుకు లేఖ రాశాడు? 1500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి. దేనికి? 4 లక్షల టన్నులు ఎరువులు తగ్గించుకుంటే ఆ 1500 కోట్లు వీళ్ళు ఇష్టం వచ్చిన దానికి వాడుకోవచ్చు. అమరావతి కాంట్రాక్టులకి ఇవ్వచ్చు, ఇంకో దానికి వచ్చి 4 లక్షల టన్నులు ఎరువుల కోత. కేంద్రం ఆదేశాలను అనుసరించి ఈ ఏడాదిలో సుమారు 4 లక్షల టన్నుల ఎరువుల వాడకాన్ని తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించి వ్యవసాయ అనుబంధ శాఖలతో ప్రణాళికలు రూపొందించి ప్రత్యేక కార్యాచరణ దిగింది. రాష్ట్రానికి ఎరువుల సబ్సిడీ కింద కేంద్రం 15,000 కోట్లు భరిస్తుంది. 4 లక్షల టన్నుల వినియోగం తగ్గించిన పక్షంలో 1,500 కోట్లు రాష్ట్రానికి కేంద్రం విడుదల చేస్తుంది. కాబట్టి మొత్తం యూరియా డిఏపి 1,500 కోట్ల స్కామ్ ఉందా? స్కామ్ అంటే స్కామ్ కాదు. 1,500 కోట్లకు సంబంధించి మొత్తంగా అన్ని, అంటే యూరియా అవ్వచ్చు, డిఏపి అవ్వచ్చు. కానీ దీంట్లో ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం యూరియా రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. రావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది, అయినా కూడా ఈరోజు దొరకట్లా.